అంటే మీ హోంమంత్రి గారి తప్పంటున్నారా? అటువంటి క్యాలిబర్ ఉన్న హోంమంత్రిని మీరు ఎంచుకున్నారని మేము భావించవచ్చా సప్తగిరి ప్రసాద్ గారు? ఆయనకి చంద్రబాబు గారు AK-47 ఇస్తే ఆయన ఏం చేయలేకపోయారు చంద్ర చెప్పగారని మీరు అంటున్నారా? సార్ వినండి సార్ ప్లీజ్. ఎలిజిబిలిటీ ఉన్న కానిస్టేబుల్ పడుతూ అయ్యా మీ టీడీపీ హోమ్ మినిస్టర్ గారండి తిరుమలరావు గారు. మై డియర్ బ్రదర్ వినండి బ్రదర్, ఒక వ్యక్తికి ఒక పదవి ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వినండి, ఆయనేమి హోంమంత్రి కాదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చిన తర్వాత నేను కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసుకోకపోయానని ఎక్కడైనా చెప్పున్నారా? చెప్పండి. నేను అడుగుతా మా నాయకుడిని. వినండి సార్ ప్లీజ్. నేనేం మాట్లాడాలి సార్? ఇప్పుడు నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. వినండి సార్, వినండి తిరుమలరావు గారు, ఒక నిమిషం ప్లీజ్ వినండి. తన ఇనేబిలిటీని ఎవరు చెప్పుకోరండి. ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, అది మినిస్టర్ కావచ్చు, కార్పొరేట్ కంపెనీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరు చెప్పుకోరు. తిరుమలరావు సార్, వాసు సార్ ఒక్క నిమిషం వినండి, వినండి. మీరు ఒక నిమిషం వింటే అర్థమైపోతుంది. వింటున్నారండి, మీరు మధ్య మధ్యలో వేరే మాట్లాడుతుంటే బాధ కలిగిస్తుంది మాకు. బాధ కలిగించారు. అరే నన్ను మీరు నలుగురు మాట్లాడని నేను చూసి ఊరుకోమంటే. సరే తిరుమల గారు ఒక నిమిషం ఆగండి, వారిని మాట్లాడివ్వండి. సప్తగిరి ప్రసాద్ గారు సమాజం పట్ల కన్సర్న్ ఉన్న పొలిటికల్ లీడర్. తిరుమలరావు గారు సరే మళ్ళీ మీ టర్న్ వచ్చి మీరు చెబుతారు కానీ ప్రస్తుతానికి ఆయన మాట్లాడివ్వండి తిరుమలరావు గారు. సార్ నేను హిస్టరీ చెప్పా, నీలం సంజీవ్ రెడ్డి గారి హయాం నుండి చెప్పా. ఇది నిజం, ఇది యథార్థం. పెద్ద ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన కాసు బ్రహ్మానంద నీలం రిజర్వేషన్ లో ఆయన అంత చెప్పినంత ఈజీ కాదు. పెట్టడము తీసేయడం అనేది జరగలేదు. ఇది ఎప్పుడో రీవ్యాంప్ చెయ్యాలి. అంతకు ముందు ఎన్నో కమిషన్లు వేశారు. మండల్ కమిషన్ వేసినప్పుడు నేను పనిచేశాను. మండల్ కమిషన్ నేనే లీడ్ చేశాను. నేను పెద్ద ఆయన చేశారో లేదో నాకు తెలియదు. ఎన్నెన్నో కమిటీలు వచ్చాయి. పున్నయ్య చౌదరి కమిటీ వచ్చింది, చాలా కమిటీలు వచ్చాయి. ఇది సంక్లిష్టమైంది. ఆయనంత కట్టే కొట్టే తెచ్చే అంత ఈజీ కాదు. నాకు తెలిసి దాన్ని పక్కన పెట్టి వేరే మాట్లాడితే చాలా మంచిది. ఎందుకంటే ఏదన్నా నాకు టైం అవుతుంది, మీరు ఏమన్నా మాట్లాడాలంటే మనం మాట్లాడదాము కొంచెం సేపు. తిరుమలరావు గారు టీడీపీ చిత్తశుద్ధి మీద మనం వేరే రోజు మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఆయన మాట్లాడండి ప్లీజ్. ప్రసాద్ గారు మాట్లాడండి సార్. టాపిక్ మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. సార్ నేను ఇట్లయితే డిబేట్ లో ఉండలేను సార్. మీరు మాట్లాడండి సార్, మిమ్మల్ని మాట్లాడమని చెప్తున్నా. జీవో మేము ఇష్యూ చేసిన తర్వాత తిరుమలరావు గారు ప్లీజ్ ఆయన సప్తగిరి ప్రసాద్ గారిని మాట్లాడండి. పాపం వాళ్ళు ఆయన ఏదో చేసింది చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే మాట్లాడండి. జీవో మేము ఇష్యూ చేశాం. ఆ జీవో ఇష్యూ చేయడంలో మా చిత్తశుద్ధిని మీరు ఎటువంటి విధానం సంగించాల్సిన పనిలే. మంచికో చెడ్డుకో ఎవరో పనికొచ్చేవాడో పనికి మాలాడో పోయి సుప్రీంకోర్టులో స్టే తెచ్చేసాడు. ఈ కాలంలో స్టేలు తేవటం అనేది చాలా సులభం అయిపోయింది. మన ముఖ్యమంత్రి గారు కూడా 3 రాజధానులు అన్నారు. పాపం ఎవరో పోయి స్టే తెచ్చేసినారు. ఏది తెచ్చినా స్టే తెచ్చేసిన తర్వాత నేను అడిగేది ఏంటంటే, ఈ సో కాల్డ్ ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఈ స్టే వెకేట్ చేయించడం కోసము ఒక లీగల్ ఫైట్ గానీ ఒక పొలిటికల్ ఫైట్ గానీ ఎందుకు చేయలేకపోయారు? మేమేం చేసామో మీరు కావాలంటే మేము ప్రూఫ్ లో సహా రాగలను సార్. మనం రోజు డిబేట్ లో కూర్చుందాం. నేనేం మాట్లాడాలి? ఇంతకు ముందు తిరుమలరావు గారు ఒక రైలు తగలబెట్టే స్థాయిలో పెద్ద ఉద్యమం చేశారు కదా. ఇప్పుడు చిన్న సైకిల్ నన్ను తగలబెట్టొచ్చు కదా. ప్రేరేపిస్తున్నారని ఇప్పుడు అర్థమైపోయింది. టీడీపీ తగలబెట్టమని కాదు, ఆ స్థాయిలో ఉద్యమం చేశారు కదా. కేసులో టీడీపీ హోమ్ మినిస్టర్ గారి తమ్ముడు ఉన్నారని కూడా వచ్చిందండి వార్తలు. రైళ్లు మీరు నా పాయింట్ ని క్యాచ్ చేయలేదు. రైళ్లు తగలబెట్టే స్థాయిలో ఉద్యమం చేశారు కదా. అంటే ఎందుకు చేయలేదు చెప్తున్నారు. రైళ్లు తగలబెట్టే స్థాయిలో ఉద్యమం చేసి
టీడీపీ పునాదులు ఉన్నాయి. ఎందుకు మాట్లాడుతున్నారు? నడుస్తుంది, విషయం తెలుసా మీకు? విషయం తెలుసో లేదో తిరుమలరావు గారు, రైళ్లు తగలబెట్టిన కేసులో రాయలసీమ నుండి కూడా వైసీపీ లీడర్లకు సమన్లు వచ్చినాయి కోర్టుకి. రాయలసీమ నుంచి కూడా వైసీపీ ప్రసాద్ గారు వెంకటరెడ్డి గారికి తెలుసు, మేడం గారికి తెలుసు, వెంకటరెడ్డి గారికి తెలుసు, బాబు స్టేట్ సెక్రటరీ అని చెప్పేసి 4 సంవత్సరాల 9 నెలలు గమ్ము నుండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గుంటూరు మాట్లాడితే